Hey guys, welcome back to the ఛానల్. ఇవాళ పార్ట్ 2 ఆఫ్ ద లాంగెస్ట్ పాలిండ్రోమిక్ సబ్స్టింగ్ చేయబోతున్నాం. లాస్ట్ సొల్యూషన్ లో మనము ఐటరేటివ్ అప్రోచ్ యూజ్ చేసాం కదా గాయస్. అందులో మన లాజిక్ ఏ విధంగా ఉండే BABAD ఇలా స్ట్రింగ్ ఉండే అండ్ ప్రతి ఒక్క క్యారెక్టర్ ని మనం లెఫ్ట్ అండ్ రైట్ పాయింటర్స్ నుంచి అంటే లైక్ ప్రతి ఒక్క క్యారెక్టర్ ని సెంటర్ లాగా భావించి లెఫ్ట్ అండ్ రైట్ పాయింటర్స్ తోటి లెఫ్ట్ మోస్ట్ అండ్ రైట్ మోస్ట్ కి వెళ్ళాం. అయితే ఫస్ట్ దీనికి రీక్యాప్ తీసుకుందాం. పాలిండ్రోమ్ అంటే ఏంటి అసలు? పాలిండ్రోమ్ అంటే ఏంటి గైస్? ఏం లేదు, ఏదైతే ఒక స్ట్రింగ్ ఉంటుందో అది మనం లెఫ్ట్ నుంచి రీడ్ చేసినా రైట్ నుంచి రీడ్ చేసినా ఒకే ఆన్సర్ రావాలి. ఇప్పుడు ఇక్కడ లెఫ్ట్ నుంచి రీడ్ చేసిన BAB వచ్చింది, ఇక రైట్ నుంచి రీడ్ చేసిన BAB వచ్చింది. BAB ఒకవేళ రెండు సేమ్ ఉంటే అది దాని పాలిండ్రోమ్ అని అంటారు. అయితే మనము ఈ సొల్యూషన్ ఏం చేస్తామంటే 2D డైనమిక్ ప్రోగ్రామింగ్ అప్రోచ్ గైస్. 2D డైనమిక్ DP అప్రోచ్ అని రాస్తే సింపుల్ గా 2D డైనమిక్ ప్రోగ్రామింగ్ అప్రోచ్. అయితే ఇందులో మన లాజిక్ ఏ విధంగా ఉంటుందంటే ఇలా ఒక స్ట్రింగ్ తీసుకుంటాము. ఇలా ఒక స్ట్రింగ్ తీసుకొని మనము ప్రతి ఒక్క క్యారెక్టర్ ని అందులో సెంటర్ గా భావించి తీసుకున్నాం కదా. అయితే ఇక్కడ ఏం చేస్తామంటే స్టార్ట్ అండ్ ఎండ్ పాయింటర్ తీసుకొని స్టార్ట్ పాయింటర్ నుండి లెఫ్ట్ ఎండ్ వరకు ఇట్లా తీసుకెళ్తూ ఉంటాం. అంటే బేసిక్ ఏ విధంగా ఉంటుందంటే ఫర్ ఎగ్జాంపుల్ లెట్స్ టేక్ అన్ అరే లైక్ దిస్ BABAB. అయితే మన ఎవ్రీ టైం ఏ విధంగా చెక్ చేస్తామంటే ఫస్ట్ ఈ క్యారెక్టర్ చెక్ చేస్తాం వెదర్ ఇట్ ఈస్ ఎ పాలిండ్రోమ్ ఆర్ నాట్. ఓకే, తర్వాత ఈ సబ్ స్ట్రింగ్ చెక్ చేస్తాం వెదర్ ఇట్ ఈస్ పాలిండ్రోమ్ ఆర్ నాట్. తర్వాత ఈ సబ్ స్ట్రింగ్ చెక్ చేస్తాం వెదర్ ఇట్ ఈస్ ఎ పాలిండ్రోమ్ ఆర్ నాట్. తర్వాత ఈ సబ్ స్ట్రింగ్ చెక్ చేస్తాం వెదర్ ఇట్ ఈస్ ఎ పాలిండ్రోమ్ ఆర్ నాట్. ఈ విధంగా చెక్ చేస్తూ చేస్తూ మనం ఒక ఒక గ్లోబల్ వేరియబుల్ తీసుకుంటాం. ఏంటి అంటే లాంగెస్ట్ అనే ఒక స్ట్రింగ్ తీసుకుంటాం. తీసుకొని ఫస్ట్ దీన్ని ఎంటీగా ఇనిషియలైజ్ చేస్తాం. ఎంటీగా ఇనిషియలైజ్ చేసి సేమ్ అదే విధంగా ఒక ఫ్లవర్స్ తీసుకుంటూ వెళ్దాం. ఫస్ట్ ఈ క్యారెక్టర్. ఓకే, లెట్స్ చెక్ ఇట్ ఇఫ్ ఇట్ ఇస్ పాలిండ్రోమ్ ఆర్ నాట్. ఓకే, ఇట్ ఇస్ ఎ పాలిండ్రోమ్. దెన్ విల్ యాడ్ ఇట్. విల్ నాట్ యాడ్ ఇట్ రైట్ నో బికాస్ ఎందుకంటే నేను ఇంకా యాక్చువల్గా కంప్యూటేషన్ చేయట్లేదు, నేను జస్ట్ లాజిక్ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను గైస్. తర్వాత ఈ క్యారెక్టర్ ఈ విధంగా చెక్ చేస్తాం. తర్వాత ఈ ఈ ఈ సబ్స్టిట్యూట్ చెక్ చేస్తాం వెదర్ ఇట్ ఇస్ ఎ పాలిండ్రోమ్ ఆర్ నాట్. ఒకవేళ ఎగ్జిస్టింగ్ సొల్యూషన్ కంటే ఈ సొల్యూషన్ పెద్దగా ఉంటే వీల్ అప్డేట్ ఇట్. తర్వాత ఈ విధంగా చెక్ చేస్తాం. ఒకవేళ ఈ సొల్యూషన్ కంటే పెద్దగా ఉంటే వీల్ అప్డేట్ ఇట్. ఓకే, ఆ విధంగా ఇలా వెళ్ళి తర్వాత లాస్ట్ ఇక్కడ వరకు వెళ్ళి చెక్ చేస్తాం. ఏదైతే మాక్సిమం పాలిండ్రోమ్ మనకి ఇంటర్మీడియట్ సొల్యూషన్ వస్తుందో అది ఇక్కడ అప్డేట్ చేస్తాం. అండ్ మోర్ ఓవర్ నేను 2D డైనమిక్ ప్రోగ్రామింగ్ అప్రోచ్ అని చెప్పాను కదా గైస్. 2D డైనమిక్ ప్రోగ్రామింగ్ అప్రోచ్ లో మనం ఏం చేస్తామంటే ఒక మ్యాట్రిక్స్ యూజ్ చేస్తాం. మ్యాట్రిక్స్ అదే విధంగా ఉన్నదంటే ఒక అదే విధంగా ఉంటుందంటే మనకి స్టార్ట్ అండ్ ఎండ్ పాయింటర్స్ పొజిషన్స్ మీద ఉంటాయి. ఎండ్ పాయింటర్ ఇక్కడ ఉంటుంది, స్టార్ట్ పాయింటర్ ఇక్కడ ఉంటుంది. అండ్ దీని సైజ్ ఎంత ఉంటుందంటే మనకి లెంత్ ఆఫ్ స్ట్రింగ్ వరకు ఉంటుంది. మనకి ఈ ఎగ్జాంపుల్ 5 ఉంది కాబట్టి 5/5 మ్యాట్రిక్స్ ఉంటుంది. అంటే 0 0 0 0 0 ఇలా 5x5 మ్యాట్రిక్స్ ఉంటుంది. ఎందుకు అంటే ఇది స్టార్ట్ అండ్ ఎండ్ పాయింటర్స్ డినోట్ చేస్తుంది. అంటే ఇప్పుడు మనకి ఇది స్టార్ట్ ఇది ఎండ్ అని అనుకోండి. అప్పుడు స్టార్ట్ ఇక్కడ బి అంటే ఇండిసెస్ కూడా రాస్తాను ఒక నిమిషం. 0 1 2 3 4 0 1 2 3 4. ఫస్ట్ మ్యాట్రిక్స్ యూజ్ చేద్దాం గాయస్. మనం 0 0 0 0 0 0 0 0 0. ఓకే, చలో. ఇప్పుడు ఇది ఏ విధంగా హెల్ప్ఫుల్ అవుతుందంటే వెన్ ఎవర్ వీఆర్ కన్సిడరింగ్ స్టార్ట్ అండ్ ఎండ్ పాయింటర్స్ ఆన్ డిఫరెంట్ పొజిషన్స్. ఇక్కడ ఒకవేళ ఈ సబ్స్ట్రింగ్ తీసుకున్నాం అనుకోండి, ఈ సబ్స్ట్రింగ్ ని కన్సిడర్ చేసాం అనుకోండి. ఈ సబ్స్ట్రింగ్ ని కన్సిడర్ చేస్తే స్టార్ట్ పాయింటర్ ఇక్కడ ఉంటుంది, ఎండ్ పాయింటర్ ఇక్కడ ఉంటుంది కదా. అంటే స్టార్ట్ పాయింటర్ 0, ఎండ్ పాయింటర్ 2 లో ఉంటుంది. అంటే 0,2 దగ్గర 1 అని స్టోర్ చేస్తాం. అంటే దిస్ సబ్స్ట్రింగ్ ఇస్ ఎ వ్యాలిడ్ పాలిండ్రోమ్ అని ఇందులో స్టోర్ చేస్తాం. ఇందులో స్టోర్ చేయడం వలన మనకి ఏమవుతుందంటే మనము రీకంప్యూటేషన్ అంటే ఫర్దర్ గా మనం మళ్ళీ చెక్ చేస్తుంటే దాన్ని రీకంప్యూట్ చేయకుండా మెమరీలో స్టోర్ చేసుకుంటే మనకి టైం కాంప్లెక్సిటీ అనేది కొంచెం ఇంకా తగ్గుతుంది. విచ్ ఇస్ వై మనకి డైనమిక్ ప్రోగ్రామింగ్ అప్రోచ్ అనేది ఐటరేటివ్ సొల్యూషన్ కంటే ఒక బిట్ అంటే కొంచెం ఎఫిషియెంట్ గా ఉంటుంది.
ఎందుకంటే మనం మళ్ళీ మళ్ళీ చెక్ చేయట్లేము, మనం మళ్ళీ రీకంప్లీట్ చేసి చెక్ చేయట్లేము మనము. ఆ విధంగా ఇది కొంచెం ఆ, ఏమంటారు, కొంచెం ఎఫిషియెంట్ గా ఉంటుంది. ఓకే, నేను ఇక్కడ క్యారెక్టర్స్ ఇక్కడ యాడ్ చేస్తా, BABAD. చలో ఫైన్. అయితే ఇప్పుడు మనము అసలు స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు లాజిక్ ప్రాపర్ గా కనుక్కుంటూ వెళ్దాం. విల్ టేక్ ద ఎగ్జాంపుల్ ఆఫ్ దిస్ స్ట్రింగ్ BABAD. సో గైస్, ఎండ్ అనేది స్టార్టింగ్ నుంచి అంటే 0 నుంచి లాస్ట్ స్ట్రింగ్ వరకు వెళ్తుంది, లాస్ట్ క్యారెక్టర్ వరకు వెళ్తుంది, లెంత్ ఆఫ్ ఎస్ వరకు వెళ్తుంది. ఇది అవుటర్ లూప్ లో ఉంటుంది గైస్, అవుటర్ లూప్. ఓకే, ఇన్నర్ లూప్ లో మనకి స్టార్ట్ అనేది 0 నుంచి ఎండ్ వరకు వెళ్తుంది గైస్. ఓకే, అది ఏ విధంగా వెళ్తుంది, ఎందుకు వెళ్తుందో ఇప్పుడు మనం కనుక్కుందాం. ఫస్ట్ స్టార్ట్ అండ్ ఎండ్ ఆర్ at position 0. Now we will check it if start and end are equal. రెండు చెక్ చేద్దాం. ఒకవేళ స్టార్ట్ యొక్క క్యారెక్టర్ ఎండ్ యొక్క క్యారెక్టర్ రెండు సేమా కాదా అని. ఎందుకు ఆ విధంగా అనుకుంటే, ఇప్పుడు నేను ప్యాలెండ్రోమ్ లో చెప్పాను కదా గైస్, లెఫ్ట్ నుంచి చదివినా రైట్ నుంచి చదివినా ఒకటే ఆన్సర్ రావాలి. ఇప్పుడు మనకి స్టార్ట్ ఇక్కడ ఉంటుంది, ఫర్ ఎగ్జాంపుల్ కాదు, లిటరల్ గా ఈ ఎగ్జాంపుల్ ని కన్సిడర్ చేస్తే స్టార్ట్ ఇక్కడ ఉంటుంది, ఎండ్ ఇక్కడ ఉంటుంది కదా గాయస్. సో స్టార్ట్ వద్ద ఏమన్నది బి ఉన్నది, ఎండ్ వద్ద ఏమన్నా బి ఉన్నది. ఓకే, దిస్ కుడ్ బి ఎ పాలెండ్రోమ్, బట్ వీ హ్యావ్ టు చెక్ ఫర్ సబ్ సొల్యూషన్స్ చెక్ చేయడానికి నేను ఈ డైనమిక్ ప్రోగ్రామింగ్, ఈ డిపి అనే ఒక మ్యాట్రిక్స్ హెల్ప్ తీసుకుంటాను. ఫస్ట్ ఇది మన బేసిక్ లాజిక్. ఇప్పుడు మనం యాక్చువల్ గా ఒక ఎగ్జాంపుల్ తీసుకొని స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు అసలు ఏ విధంగా అవుతుందో మనం చెక్ చేద్దాం. ఫస్ట్ స్టార్ట్ పాయింటర్ ఎండ్ పాయింటర్ రెండు 0 దగ్గరనే ఉంటాయి. ఇది 0 గైస్, నేను ఇక్కడ రాస్తాను 0 ఇండిసెస్ రాస్తాను వీటివి 0 1 2 3 and 4. ఓకే, చలో ఇప్పుడు స్టార్ట్ అండ్ ఎండ్ పాయింటర్స్ రెండు ఒకటే దగ్గర ఉన్నాయి అండ్ రెండింటి లెంత్ 1 ఉంది. అంటే బై డిఫాల్ట్ గా పాలిండ్రోమ్ అవుతుంది. దాన్ని మనం ఫర్దర్ గా చెక్ చేయాల్సిన అవసరం లేదు. ఫర్దర్ గా ఎప్పుడు చెక్ చేయాలి అది పాలిండ్రోమా కాదా అంటే, ఎప్పుడైతే లెంత్ ఆఫ్ స్టార్ట్ అంటే లేకపోతే లెంత్ ఆఫ్ సబ్స్ట్రింగ్, మనం ఇక్కడ సబ్స్ట్రింగ్ పాయింటర్స్ ద్వారా తీసుకుంటాం కాబట్టి ఎండ్ మైనస్ స్టార్ట్ ప్లస్ 1 గ్రేటర్ దెన్ 2. ఒకవేళ గ్రేటర్ దెన్ 2 ఉంటే అంటే ఇది సబ్స్ట్రింగ్ ఈ విధంగా ఉంటే, ఇక్కడ ఈ విధంగా ఉంటే అప్పుడు ఏం చేస్తామంటే ఇన్నర్ లూప్ అంటే ఇన్నర్ సబ్ సొల్యూషన్ యాక్సెస్ చేయడానికి ఏ విధంగా చేస్తామంటే, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ స్టార్ట్ ఇక్కడ ఉంది, ఎండ్ ఇక్కడ ఉంది, స్టార్ట్ ప్లస్ 1 ఎండ్ మైనస్ 1 తీసుకొని డిపిఐఆర్ఐలో చెక్ చేస్తాం వెదర్ దిస్ సబ్ పార్ట్ ఈస్ యాక్చువల్గా పాలిండ్రోమ్ ఆర్ నాట్. ఒకవేళ యాక్చువల్గా పాలిండ్రోమ్ అయితే దిస్ హోల్ సబ్స్ట్రింగ్ ఈస్ ఆల్సో పాలిండ్రోమ్ అండ్ వి విల్ ఆల్సో అండ్ ఇది ఈ హోల్ పార్ట్ కూడా పాలిండ్రోమ్ అని పెట్టేసి మార్క్ చేస్తాం ఇక్కడ డిపిఆర్ఏలో. ఓకే, ఇది బేసిక్ లాజిక్ ఇది. సో ఇప్పుడు వెళ్దాం స్టార్టింగ్ నుంచి. చాలా డిలే అవుతుంది గైస్, సారీ ఫర్ ద డిలే, కానీ ప్రాపర్గా ఎక్స్ప్లెయిన్ చేయడం కూడా ఇంపార్టెంట్. సో బి అండ్ బి రెండు ఈక్వల్ ఉన్నాయి. సో వి విల్ మార్క్ ఇట్ యాస్ ఎక్కడ 0,0 దగ్గర బి అండ్ బి ఉంది అంటే ఇది వ్యాలిడ్ పాలిండ్రోమే. ఓకే, మార్క్ చేశాక నెక్స్ట్ ఏం చేయాలంటే మన ఈ ఎగ్జిస్టింగ్ సొల్యూషన్ ఏంటి, ఎంటీ స్ట్రింగ్ లెంత్ ఎంత 0, దీని స్ట్రింగ్ లెంత్ ఎంత 1. ఇఫ్ 1 is greater than 0 then update our intermediate solution as the existing solution. మన ఇంటర్మీడియట్ సొల్యూషన్ ఏమొచ్చింది బి ఇక్కడ అప్డేట్ చేద్దాము. ఓకే ఫైన్. నౌ లెట్స్ మూవ్ ద ఎండ్ పాయింటర్ టు 1 step and అంటే ఎండ్ పాయింటర్ ఒక స్టెప్ తీసుకొని వెళ్ళి అదే గాయస్ ఈ విధంగా జరుగుతుంది, ఇక్కడ ఈ విధంగా జరుగుతుంది. ఫస్ట్ ఏం చేసాము, ఈ ఒక్క స్ట్రింగ్ తీసుకున్నాము, తర్వాత ఏం చేస్తున్నాము ఈ సబ్ స్ట్రింగ్ కన్సిడర్ చేస్తున్నాము. ఓకే, సో ఎండ్ మస్ట్ బి హియర్ అండ్ స్టార్ట్ మస్ట్ బి ఇక్కడ ఉండాలి. ఓకే ఫైన్. చలో వీఆర్ చెకింగ్ ఇఫ్ బోత్ ఆర్ ఈక్వల్. నో దే ఆర్ నాట్ ఈక్వల్, దెన్ వీ విల్ మూవ్ ద స్టార్ట్ పాయింటర్ and check if both are equal. Okay, yes, they both are equal. Now what do we do? Both are equal కాబట్టి ఇక్కడ ఏ ఇండెక్స్ వద్ద ఈక్వల్ ఉన్నాయి 1 and 1. ఓకే, ఇక్కడ ఈక్వల్ ఉన్నాయి అంటే
ఈ స్ట్రింగ్ అనేది ఈ సబ్ స్ట్రింగ్ అనేది పాలిండ్రోమే అని మార్క్ చేసుకుంటున్నాము. ఇక్కడ డిపి టేబుల్లో డిపి అనే ఒక మ్యాట్రిక్స్ లో మార్క్ చేసుకుంటున్నాం. అండ్ నౌ వీఆర్ చెకింగ్ మన ఎగ్జిస్టింగ్ సొల్యూషన్ ది లెంత్ ఎంత 1, ఈ కరెంట్ సొల్యూషన్ ది లెంత్ ఎంత 1. ఓకే, 2 1 ఉన్నాయి. వీ కెన్ అప్డేట్, మనం అప్డేట్ చేయొచ్చు చేయకపోవచ్చు, అది మన ఇష్టం. అది మనకి ఏ ఆన్సర్ అయినా పర్లేదు అని ఇక్కడ మెన్షన్ చేశాడు కదా గాయస్ ఇక్కడ క్వశ్చన్ లో. సో ఐ విల్ అప్డేట్ ఇట్. మనకి కొత్త ఆన్సర్ ని మనం అప్డేట్ చేద్దాం, ఎందుకంటే 2 సేమ్ ఉన్నా సరే అప్డేట్ చేస్తున్నాను నేను అనుకుంటున్నాను. నా ఇంట్యూషన్ లాగా తీసుకుంటున్నాను. ఓకే, 2 మీట్ అయినాయి అంటే, 2 స్టార్ట్ అండ్ ఎండ్ పాయింట్స్ మీట్ అయినాయి అంటే ఎండ్ ని ఇక్కడ తీసుకొచ్చి స్టార్టింగ్ నుంచి స్టార్ట్ చేయాలి. ఓకే, నౌ వీఆర్ చెకింగ్ ఇఫ్ బోత్ ఆర్ ఈక్వల్, బి ఈస్ ఈక్వల్ టు బి. ఓకే, 2 ఈక్వలే అయితే నేనేం చెప్పాను ముందు, ఇఫ్ లెంత్ అంటే ఎండ్ మైనస్ స్టార్ట్ ప్లస్ 1 గ్రేటర్ దెన్ 2 అవునా కాదా చెక్ చేద్దాం. ఎండ్ ఎక్కడ ఉంది? 2 లో ఉంది. స్టార్ట్ ఎక్కడ ఉంది? 0 లో ఉంది. ప్లస్ 1 దీని ఎంత? 2 ప్లస్ 1 అంటే 3 ఈజ్ గ్రేటర్ దెన్ 2. అంటే ఇంతకంటే లోపల ఇంకా సబ్ సొల్యూషన్స్ ఉన్నాయి, అవి కూడా చెక్ చేయాలి మనం. అవి చెక్ చేయాలి అంటే ఏం లేదు కదా, సింపుల్ గా మనం రీకంప్లీట్ చేయాల్సిన అవసరం లేదు. స్టార్ట్ ప్లస్ 1 అండ్ ఎండ్ పాయింట్ ప్లస్ 1, అది డిపిలో చెక్ చేస్తాం. డిపి ఆఫ్ ఎస్ ప్లస్ 1, స్టార్ట్ ప్లస్ 1 అని తీసుకుంటున్నాను. అండ్ ఎండ్ -1 ఎండ్ అని ఇక్కడ స్టార్ట్ అని ఇక్కడ పెట్టి చెక్ చేయాలి ఇఫ్ దిస్ సబ్ స్ట్రింగ్ ఈస్ యాక్చువల్లీ ఏ పాలిండ్రోమ్ ఆర్ నాట్. ఓకే, దిస్ ఇస్ ఎ పాలిండ్రోమ్ బికాస్ 1,1 వద్ద మనము పాలిండ్రోమ్ అని మార్క్ చేసాం కదా గాయస్. సో అప్పుడు ఏమవుతుందంటే ఈ సబ్ స్ట్రింగ్ అనేది కూడా పాలిండ్రోమే అని మనం మార్క్ చేసుకోవాలి. మనం ఏ విధంగా మార్క్ చేయాలి? స్టార్ట్ ఎక్కడ ఉంది, ఎండ్ ఎక్కడ ఉంది ఫస్ట్ ఫిక్స్ అవ్వాలి. మనం చూసుకోవాలి. మనం స్టార్ట్ ఎక్కడ ఉంది? 0 ఉంది. ఎండ్ ఎక్కడ ఉంది? 2 లో ఉంది. 0,2 వద్దల ఇది వచ్చింది. సారీ, అక్కడ 1 ఉండే, నేను రబ్ చేయడం మర్చిపోయాను. ఇక్కడ ఇది యాక్చువల్ గా 1. ఓకే, 0 ఉంటుండే. ఓకే, సారీ ఫర్ ద మిస్టేక్. ఇది 0,2 దగ్గర పాలిండ్రోమ్ అని చెక్ చేశాం. నౌ లెట్స్ మూవ్ ద స్టార్ట్ పాయింటర్. విల్ చెక్ ఇట్. A and B are equal or not? No, they are not equal. So do not consider them. Okay. Now and ఇంకోటి సారీ ఇక్కడ ఉన్నప్పుడు మనకి సబ్స్ట్రింగ్ ఏ విధంగా ఉండే? BAB ఉండే. దీని లెంత్ ఎంత? 3 ఉన్నది. మన కరెంట్ ఎగ్జిస్టింగ్ సొల్యూషన్ లెంత్ ఎంత? A ఉండే. A అంటే దాని 1 ఉండే. అంటే కరెంట్ సొల్యూషన్ ఇప్పుడు ఇంటర్మీడియట్ సొల్యూషన్ అనేది, ఈ సొల్యూషన్ అనేది మన పైన సొల్యూషన్ కంటే, ఎగ్జిస్టింగ్ సొల్యూషన్ కంటే పెద్దగా ఉంటే అప్డేట్ చేయాలని చెప్పాను కదా గైస్. సో మనం ఏం చేద్దామంటే అప్డేట్ చేద్దాం. ఎట్లా వస్తుంది ఆన్సర్ మనకి? BAB. ఓకే, అంటే మనం ఇప్పటి వరకు ఫైండ్ అవుట్ చేసిన స్ట్రింగ్ లో ఈ సబ్ స్ట్రింగ్ అనేది హైయెస్ట్ లాంగెస్ట్ పాలిండ్రోమ్ అని మనం మార్క్ డౌన్ చేసుకొని పెట్టుకున్నాం. ఓకే, మనకి ఇప్పుడు స్టార్ట్ ఇక్కడికి వస్తుంది, ఎండ్ ఇక్కడికి వస్తుంది. ఓకే, నౌ వి విల్ చెక్ ఇట్ whether this both are equal. No, this both are not equal, so that is not even a palindrome. Okay, we will move the start pointer to A. Okay, now we are checking whether this is a palindrome or not. Single character ఉంది and రెండు ఒకటే పాయింటర్ దగ్గర పాయింట్ చేస్తున్నాయి, రెండు ఈక్వల్ ఉన్నాయి కాబట్టి yes, this is a palindrome. At what position? At 2,2. Okay, at 2,2 పొజిషన్ లో ఇది ఒక palindrome అని మార్క్ చేసుకుంటున్నాం. Now end ని ఇక్కడ తీసుకొచ్చి స్టార్ట్ ని ఇక్కడ తీసుకొచ్చి let's check it. BA. No, BA and not equal. Okay, this A and A. Okay, this is equal. Now this length is 3, right? దీని లెంత్ 3 ఉంది కదా guys. దీని లెంత్ 3 ఉంటే మన సబ్ సొల్యూషన్ కూడా చెక్ చేయాలి. అంటే ఎండ్ని ఇక్కడ తీసుకొచ్చి స్టార్ట్ ని ఇక్కడ తీసుకొచ్చి స్టార్ట్ +1 ఎండ్ -1 పెట్టి చెక్ చేసి డిపిలో స్టార్ట్ ఎక్కడ ఉంది? 1 + 1 ఎండ్ ఎక్కడ ఉంది? 3 - 1 అంటే 2,2 దగ్గర డిపి ఆఫ్ 2,2 దగ్గర ఒకవేళ 1 ఉంటే 1 ఉంది. సో 1,3 కూడా పాలిండ్రోమే అని నోట్ డౌన్ చేసుకోండి మనం. 1,3 ఇస్ పాలిండ్రోమ్. ఓకే, ఫైన్. చలో, నౌ లెట్స్ మూవ్ ద స్టార్ట్ పాయింటర్ టు నెక్స్ట్ పొజిషన్. స్టార్ట్ పాయింటర్, సారీ నేను ఇది కూడా రబ్ చేస్తున్నాను. ఓకే, we'll move the start pointer to next position. Okay, B is not equal to A. We'll move the start pointer. A is double equal to A. Okay, we'll mark it as a palindrome. Now let's move the
end pointer to the last, and start pointer again starts from the first. Okay, we'll check it. B is double equal to D. No. A is double equal to and ఇంకోటి guys. ఇక్కడ ఇంటర్మీడియట్ సొల్యూషన్ మనకి ఏబిఏ వచ్చింది కదా, మనకి లెంత్ ఎంత 3 ఉండే, ఇక్కడ ఎంత లెంత్ ఎంత 3 ఉన్నది. ఓకే, నేను తీసుకోకపోవచ్చు, కానీ నేను తీసుకుంటా, ఎందుకంటే నాకు కొత్త సొల్యూషన్ కావాలి కదా guys. సో ఏబిఏ అని ఇక్కడ స్టోర్ చేసుకుంటా. ఓకే ఫైన్. నౌ కమింగ్ టు ద, సారీ నేను మర్చిపోయాను రాయడము. నౌ కమింగ్ టు ద సొల్యూషన్. ఎండ్ ఇక్కడ ఉంటుంది, స్టార్ట్ ఇక్కడ ఉంటుంది. ఓకే ఫైన్. Whether both are equal? No, they are not equal. Both are equal? No, not equal. Both are equal? Not equal. Both are equal? Not equal. Both are equal? Yes. Where are they equal? 4, 4. Okay, they are equal at here. So ఇది guys, ఇది end of the iterative, ఇది end of the iteration. ఎండ్ కూడా లాస్ట్ కి వచ్చేసింది, స్టార్ట్ కూడా లాస్ట్ కి వచ్చింది. దేర్ ఇస్ నో ఫర్దర్ కంప్యూటేషన్ టు బి డన్. సో మన ఆన్సర్ అనేది ఇది. సో ఇది రిటర్న్ చేయాలి మనం. ఇది ఏ విధంగా కోడప్ చేస్తానో లెట్స్ చెక్ ఇట్. సో నేను ఫస్ట్ గా ఏం తీసుకుంటాను, లాంగెస్ట్ అనే ఒక గ్లోబల్ వేరియబుల్ తీసుకుంటాను. గ్లోబల్ వేరియబుల్ అది ఎంటీగా ఇనిషియలైజ్ చేస్తాను. అండ్ డిపి అనేది ఓకే మ్యాట్రిక్స్ తీసుకోవాలి. మ్యాట్రిక్స్ ని మనం బిల్డ్ చేద్దాం. రోస్ ఎన్ని ఉన్నాయి మనకి, రోస్ సైజ్ ఎంత, లెంత్ ఆఫ్ 0 టైమ్స్ లెన్ ఆఫ్ ఎస్. ఓకే ఫైన్. తర్వాత రోస్ ని కాలమ్స్ యాడ్ చేయాలి. అంటే రోస్ ని మనం 5 కానీ లేకపోతే లెంత్ ఆఫ్ ఎస్ టైమ్స్ మనము ఆ డిపి అరేలో పెట్టాలి. సో ఫర్ ఎక్స్ ఇన్ రేంజ్ లెన్ ఆఫ్ ఎస్ అండ్ డిపి డాట్ అపెండ్ ఇందులో రో డాట్ కాపీ ఫంక్షన్ ఎందుకు వాడుతున్నానంటే స్పెసిఫిక్ గా ఇప్పుడు మనకి ఒక ఎగ్జాంపుల్ తీసుకున్నాం, 3x3 మ్యాట్రిక్స్ తీసుకున్నాం. ఓకే, 3x3 మ్యాట్రిక్స్ లో ఏమవుతుందంటే స్టోరీ ఫస్ట్ ఈ రో బిల్డ్ అయి ఉంటది కదా గైస్, ఫస్ట్ ఈ రో బిల్డ్ అయి ఉంటది. తర్వాత ఇదే రోని నేను మళ్ళీ కాపీ చేసేసరికి అది డీప్ కాపీ అవుతుంది. డీప్ కాపీ ఇన్ ద సెన్స్ ఏమవుతుందంటే ఎప్పుడైతే నేను మ్యాట్రిక్స్ బిల్డ్ చేస్తానో ఇక్కడ ఈ విధంగా ఉంటుందో, ఎప్పుడైతే డీప్ కాపీ చేస్తే ఎప్పుడైతే ఈ వాల్యూ చేంజ్ చేశాను అనుకోండి, ఇక్కడ కింద అన్ని చేంజ్ అయిపోతాయి. కింద అన్ని చేంజ్ అయిపోతే మన సొల్యూషన్ అనేది రాంగ్ అయిపోతుంది సార్ గైస్. సో ఆ విధంగా అది చేయకుండా నేను ఏం చేస్తానంటే షాలో కాపీ చేస్తాను. షాలో కాపీ చేయడం వలన ఏమవుతుందంటే ఈ మెమరీ అనేది మళ్ళీ రీక్రియేట్ అవుతుంది ప్రతి ఒక్క రోకి. సో ఆ విధంగా ఏమవుతుందంటే పైన ఏమైనా ఎఫెక్ట్ అయినా సరే కింద ఎఫెక్ట్ కాకుండా ఉంటుంది. సో అది నా ఇంటెన్షన్, అందుకే నేను డాట్ కాపీ అనే ఫంక్షన్ వాడుతున్నాను. ఓకే ఫైన్. తర్వాత ఇది అంత అయిపోయింది. డిపి మ్యాట్రిక్స్ ఇస్ క్రియేటెడ్. నౌ వీ హ్యావ్ టు బిల్డ్ ద అవుటర్ లూప్. అవుటర్ లూప్ ఏ విధంగా ఫర్ ఎండ్ ఇన్ రేంజ్ లెన్ ఆఫ్ ఎస్, 0 నుంచి ఎండ్ వరకు పోతుంది, 0 నుంచి లాస్ట్ ఇండెక్స్ వరకు పోతుంది. తర్వాత స్టార్ట్ కూడా ఫర్ స్టార్ట్ ఇన్ రేంజ్ ఎండ్ +1. ఎండ్ +1 ఎందుకు అంటే మనకి ఇప్పుడు ఈ ఎగ్జాంపుల్ తీసుకుందాం. ఏంటి, బిఏబి ఎండ్ ఇక్కడ ఉంటుంది, స్టార్ట్ కూడా ఇక్కడ రావాలి అంటే ఇఫ్ స్టార్ట్ మస్ట్ ఆల్సో కమ్ హియర్, దెన్ వీ హ్యావ్ టు టేక్ ఎండ్ +1. ఒకవేళ ఎండ్ +1 తీసుకోకపోతే స్టార్ట్ ఇక్కడే వచ్చి ఆగిపోతుంది. లేదు, ఇది కూడా ఇంక్లూడ్ కావాలి. సో రేంజ్ లో n+1 పెడితే అది కూడా ఇంక్లూజివ్ అవుతుంది అని మనం ఫోర్స్ఫుల్లీ ఇంక్లూడ్ చేస్తున్నాం. ఓకే, నౌ వీ హ్యావ్ టు చెక్ ఇట్. ఇఫ్ ఎస్ ఆఫ్ ఎండ్ డబల్, మంచి ఎఫెక్ట్, ఇఫ్ ఎస్ ఆఫ్ స్టార్ట్ డబల్ ఈక్వల్ టు ఎస్ ఆఫ్ ఎండ్. ఓకే, ఇఫ్ బోత్ ఆర్ ఈక్వల్ దాన్ని ఫర్దర్ గా చెక్ చేయాలి. ఏంటి, దాని లెంత్ ఒకవేళ greater than 2 ఉంటే అప్పుడు ఏం చేయాలి అనేసి. అండ్ ఎండ్ మైనస్ స్టార్ట్ +1 <= 2. <= 2 ఎందుకు తీసుకుంటున్నా అంటే ఒకవేళ ఈ స్ట్రింగ్ అనేది ఒకవేళ మనకి సబ్సెట్ అనేది ఒకవేళ 2 ఉంటే నేను డీప్ లో చెక్ చేయను. నో, ఐ డోంట్ హ్యావ్ టు చెక్ ఇట్. సో నేను డైరెక్ట్ వెళ్ళిపోతా. ఆర్ పెడితే వెదర్ ఒకవేళ ఇది ట్రూ అయితే ఫర్దర్ గేమ్ చెక్ చేయకుండా వెళ్ళిపోతుంది. సో ఆర్ పెట్టడం వలన మనకి ఫర్దర్ గా డిపి అరేలో చెక్ చేయాల్సిన అవసరం లేదు. డిపి అరేలో ఏ విధంగా చెక్ చేయాలి, స్టార్ట్ +1 టు ఎండ్ -1. ఓకే, ఇఫ్ బోత్ ఆర్ ఈక్వల్ అంటే ఇఫ్ ఐదర్ వన్ నాట్ ఇఫ్ ఇస్ ఈక్వల్ అంటే ఒకవేళ లెంత్ 2 ఉంటే అంటే చిన్నగా ఉంటే నేను డీపీలో చెక్ చేయాలి. లేదు ఒకవేళ లెంత్ పెద్దగా ఉంది అప్పుడు నేను డీపీలో చెక్ చేయాల్సి వస్తుంది. ఐదర్ ఆర్ అంటే ఇదన్నా ఉండాలి లేకపోతే అదన్నా ఉండాలి. ఓకే, ఒకవేళ పాలిండ్రోమ్ ఉంది అండ్ లోపల కూడా పాలిండ్రోమ్ ఉంది అంటే సబ్ సొల్యూషన్ కూడా పాలిండ్రోమ్ ఉంది, అప్పుడు ఏం చేయాలి, ఐ హావ్ టు మార్క్ దిస్ యాస్ ఎ palindrome. So in order to mark this, dp of start
కామా ఎండ్ సారీ డిపి ఆఫ్ స్టార్ట్ ఎండ్ ఈజ్ ఈక్వల్స్ టు 1 అంటే ఇది పాలిండ్రోమే అని మనం మార్క్ చేసుకుంటున్నాం. మార్క్ చేసుకొని ఇప్పుడు లాంగెస్ట్ వన్ కంపేర్ చేయాలి. ఇఫ్ లెన్ ఆఫ్ కరెంట్ సొల్యూషన్ ఏంటి, ఎస్ ఆఫ్ స్టార్ట్ టు ఎండ్ ప్లస్ 1. ఎండ్ ప్లస్ 1 ఎందుకు, ఎందుకంటే మనకి లాస్ట్ ఎలిమెంట్ కూడా ఇంక్లూడ్ కావాలి. స్లైసింగ్ లో ఎండ్ అనేది ఒక స్టెప్ ముందుకు వచ్చి ఆగుతుంది. సో ముందుకు వచ్చి ఆగుతున్న దాన్ని బ్యాలెన్స్ చేసుకోవాలంటే +1 పెట్టుకోవాలి. ఇప్పుడు లెంత్ ఆఫ్ స్టార్ట్ అంటే మన 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 ఈ సబ్సెట్ అనేది ఈ సబ్స్ట్రింగ్ అనేది లెంత్ యాక్చువల్ సొల్యూషన్ కంటే పెద్దగా ఉంటే అప్డేట్ చేయాలని చెప్పాను కదా గైస్. దీని 3 వచ్చింది, దీని 1 ఉంటే అప్డేట్ చేయాలని చెప్పాను కదా గైస్. సో వీ విల్ అప్డేట్ ఇట్. ఇఫ్ లెంత్ ఆఫ్ స్టార్ట్ టు ఎండ్ +1 ఈస్ గ్రేటర్ దాన్ లెంత్ ఆఫ్ ఎగ్జిస్టింగ్ సొల్యూషన్ ఏంటి లాంగెస్ట్, దెన్ we will update it. Longest is equals to s of start to end +1. ఓకే, ఇది మన సొల్యూషన్ అంతే. ఇంత ఎవ్రీ టైమ్ స్టార్ట్ పాయింటర్ ఎండ్ పాయింటర్ లాస్ట్ వరకు వెళ్ళి సబ్స్ట్రింగ్ వస్తుంది. సబ్స్ట్రింగ్ వచ్చాక ఎగ్జిస్టింగ్ సొల్యూషన్ తోటి చెక్ చేసుకుంటుంది. ఒకవేళ ఎగ్జిస్టింగ్ సొల్యూషన్ చిన్నగా ఉంటే విల్ అప్డేట్ ఇట్. దాట్స్ ఇట్. నౌ విల్ రిటర్న్ ద సొల్యూషన్. వేర్ ఇస్ అవర్ సొల్యూషన్ లాంగెస్ట్ లో ఉంటుంది. ఒకసారి రన్ చేసి చెక్ చేద్దాం. ఓకే, ఇట్ ఈస్ అ కరెక్ట్ సొల్యూషన్. వీ విల్ సబ్మిట్ అండ్ చెక్ వెదర్ ఇట్ passes all the test cases or not. Let's wait for it. Yes, it passed all the test cases. Now we will analyze the time complexity of our solution. Time complexity ఏ విధంగా ఉంటుందో చూద్దాం. మనము ఏం చేస్తున్నాము, BAD. ఓకే ఫైన్. నేను ఏం చేస్తున్నాను, స్టార్ట్ పాయింటర్ ఇక్కడ, ఎండ్ పాయింటర్ ఇక్కడ. ఎండ్ పాయింటర్ ఎన్నిసార్లు వెళ్తుంది, n టైమ్స్ వెళ్తుంది. ఓకే, అవుటర్ లూప్ గోస్ టిల్ n. అండ్ నౌ వాట్ అబౌట్ ద ఇన్నర్ లూప్? ఇన్నర్ లూప్ ఏంటి, ఇన్నర్ లూప్ కూడా n-1 వరకు వెళ్తుంది. అంటే n ఇంటూ n-1. n ఇంటూ n-1 అంటే ఆల్మోస్ట్ మనకి n² వస్తుంది. మరి ఐటరేటివ్ సొల్యూషన్ కూడా బిగ్ ఆఫ్ n² ఉంది కదా అని అంటారు కదా. అయితే ఇందులో స్టోరీ ఏంటంటే మనకి సబ్ ప్రాబ్లమ్స్ అనేవి మనం ఫర్దర్ గా డిపిఆర్ఏలో చెక్ చేస్తున్నాం కదా గాయస్. డిపిఆర్ఏలో కాన్స్టెంట్ టైంలో మనం సొల్యూషన్ అనేది ఫైండ్ అవుట్ చేసి అందులో ఇన్సర్ట్ చేసి వస్తున్నాం. కానీ అక్కడ ఏం చేసామంటే మనము ఎవ్రీ టైమ్ వితౌట్ ఈవెన్ చెకింగ్, వితౌట్ హ్యావింగ్ అన్ ఆప్షన్ టు చెక్ వెదర్ ఇట్ ఈస్ ఆల్రెడీ అన్ పాలిండ్రోమ్, వీ హ్యావ్ టు ట్రావెల్ టిల్ ద ఎండ్. అంటే మనకి చెక్ చేసే అవసరం, చెక్ చేసే ఛాన్సే లేకుండే మనకి. మనం ప్రాబ్లమ్ ని ఇంకా ఎఫిషియెంట్ గా చెక్ చేసే ఛాన్సే లేకుండే, వెళ్తూ ఉండే ఎండ్ వరకు. ఇక్కడ ఆ విధంగా కాదు. ఇఫ్ కార్నర్స్ ఆర్ ట్రూ దెన్ చెక్ ద సబ్ సొల్యూషన్. ఇఫ్ సబ్ సొల్యూషన్ is true then do not further again check it whether it is a palindrome or not. mark it as a palindrome. అంటే ఒకవేళ సబ్ సొల్యూషన్ పాలిండ్రోమ్ అయితే అవుటర్ లూప్ కూడా పాలిండ్రోమ్ అని మార్క్ చేసేసుకుంటున్నాం డిపిఆర్ఏలో. దిస్ సేవ్స్ అవర్ టైం. మనకి యాక్చువల్ గా మ్యాథమెటికల్లీ అనాలిసిస్ చేస్తే బిగ్ ఆఫ్ n² ఉంటుంది, కానీ లోపల ఫర్దర్ కాన్స్టెంట్ ఆపరేషన్ జరుగుతున్నాయి కాబట్టి మనకి ఇది కొంచెం బిట్ ఏమంటారు అంటే ఎఫిషియెంట్ గా ఉంటుంది. నా కమింగ్ టు ద ఇది టైం కాంప్లెక్సిటీ. నా కమింగ్ టు ద స్పేస్ కాంప్లెక్సిటీ, మనము డిపిఆర్ఏని ఒక స్పెషల్ గా మ్యాట్రిక్స్ తీసుకుంటున్నాం కదా గాయస్. అది ఎంత ఉండే 0 1 2 3 4 0 1 2 3 4. ఇది ఏ విధంగా దేని మీద డిపెండ్ అయింది, లెంత్ ఆఫ్ స్ట్రింగ్. అంటే మనము n ఇంటూ n స్పేసెస్ తీసుకుంటున్నాము, n ఇంటూ n మ్యాట్రిక్స్ తీసుకుంటున్నాం. సో మన స్పేస్ కాంప్లెక్సిటీ వచ్చేసి బిగ్ ఆఫ్ n². అయితే మన డిపిఎఫ్ ప్రోగ్రామింగ్ లో డిపిఎఫ్ అప్రోచ్ లో వచ్చేసరికి స్పేస్ టైం కాంప్లెక్సిటీ అనే ఒక ఏమంటారు ఒక కంపారిజన్ చేస్తున్నాం. కంపారిజన్ కాదు, ట్రేడ్ ఆఫ్ చేస్తున్నాం. ట్రేడ్ ఆఫ్ అని ఒక వర్డ్ ఉంటుంది. ట్రేడ్ ఆఫ్ ఏమంటుంది అంటే మనకి జనరల్ గా కంప్యూటర్ సైన్స్ కి వచ్చేసరికి స్పేస్ కాంప్లెక్సిటీ పెంచి టైం కాంప్లెక్సిటీ తగ్గిస్తారు, లేదా టైం కాంప్లెక్సిటీ పెంచి స్పేస్ కాంప్లెక్సిటీ తగ్గిస్తారు. ఐటరేటివ్ సొల్యూషన్ ఫాలోస్ దిస్, డైనమిక్ ప్రోగ్రామింగ్ అప్రోచ్ ఫాలోస్ దిస్. సో ఈ సొల్యూషన్ లో మనం స్పేస్ కాంప్లెక్సిటీ పెంచాము, కానీ టైం కాంప్లెక్సిటీ అనేది కొంతవరకు తగ్గించాం. అందుకే డైనమిక్ ప్రోగ్రామింగ్ అప్రోచ్ అనేది కొంత విధంగా ఎఫిషియెంట్ ఉంటుంది ఐటరేటివ్ అప్రోచ్ కంటే. గైస్, ఒకవేళ వీడియో నచ్చితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి గైస్. థ్యాంక్ యూ.